వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. రాష్ట్ర నాయి బ్రాహ్మణుల క్షౌరశాలలకు 200 యూనిట్ల లోపు వాడుకున్న వారికి ఉచిత కరెంట్ ఇస్తున్నారని రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ కొరగంటి రఘురామయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇటీవల 200 యూనిట్ల లోపల ఉన్న క్షౌరశాలలకు విద్యుత్ బిల్లులను మాఫీ చేసిన మాట వాస్తవం. అప్పుడు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని క్షౌరశాలలను పరిశీలించి ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం నాయి బ్రాహ్మణులకు ఉపయోగపడుతుందా అంటూ కొందరితో చర్చలు చేశారు. క్షౌరశాలల నిర్వాహకులు సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇటీవల బార్బర్ షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులు వారి ఆదాయపు సర్టిఫికెటు, షాపు ఓనర్ల ధృవీకరణ పత్రం, మీ ఆధార్ రేషన్ కార్డులను సబ్మిట్ చేయాల్సిందిగా కోరారు. ఆదాయపు సర్టిఫికెట్ పట్టణాల్లో అయితే సంవత్సరానికి 70,000, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 60,000గా ఉండాలని ఒక జీవో ఇష్యూ చేశారు. సంవత్సరం ఆదాయం అంత తక్కువ ఆదాయం ఉంటే సర్టిఫికెట్ రాదని ఈ విషయం తెనాలి శాసనసభ్యులు మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువెళ్ళినట్టు రఘురామయ్య చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి మనోహర్ సంబంధిత విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని మంత్రి మనోహర్ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు వాటిని సవరిస్తూ బీపీఎల్ సర్టిఫికెట్ తహసీల్దార్ నుండి పట్టణాల్లో అయితే సంవత్సరం ఆదాయం 1,44,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,20,000 రూపాయలు ఉన్నట్లయితే సరిపోతుందని తెలిపారు. బార్బర్ షాప్ నిర్వాహకులు సర్టిఫికెట్ తీసుకొని రావాల్సిందిగా విద్యుత్ శాఖ ఈఈ సత్యనారాయణ తెలియజేశారని రఘురామయ్య తెలిపారు. కాబట్టి మీరు ఆదాయం సర్టిఫికెట్, మిగిలిన సర్టిఫికెట్లు తీసుకొని విద్యుత్ శాఖ అధికారులకు అందజేయవలసిందిగా తెలిపారు. మీరు సర్టిఫికెట్లను అందజేసిన వెంటనే ఆ తర్వాత నెల నుంచి మీ షాపులకు 200 యూనిట్ల కంటే తక్కువ ఉంటే మీ బిల్లు తీసేస్తారని చెప్పారు. ఇది గమనించవలసిందిగా రఘురామయ్య ప్రకటనలో తెలియజేశారు. కేవలం నాయి బ్రాహ్మణుల క్షౌరశాలలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ విషయాన్ని విద్యుత్ డిఈ సత్యనారాయణ తనకు తెలియజేసినట్లుగా రఘురామయ్య వివరించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే నాయి బ్రాహ్మణులు సెలూన్ షాప్స్ నిర్వహించుకుంటున్నారో వారికి నెలకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వటం జరిగింది. ఇది కేవలం బీపీఎల్ నాయి బ్రాహ్మణ్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఇది కేవలం సెలూన్ షాప్స్కి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఎవరైతే బీపీఎల్ నాయి బ్రాహ్మణ్స్ సెలూన్ షాప్స్ నిర్వహిస్తున్నారో వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే వారి ఆదాయ ధృవీకరణ పత్రము, ఈ రెండు కూడా ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి తీసుకోవాలి. ఆదాయ ధృవీకరణ పత్రంలో ఆయన బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అని చెప్పేసి అందులో ఉండాలి. అలాగే ఈ క్యాస్ట్ సర్టిఫికెటు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఈ రెండింటితో పాటుగా వారి యొక్క ఆధార్ కార్డు, వారు కనుక సెలూన్ షాపు అద్దెకు కనుక నిర్వహిస్తున్నట్టయితే ఓనర్కి అద్దెదారుడికి ఉన్నటువంటి అంగీకార పత్రం, వారిద్దరి మధ్య ఉన్నటువంటి లీజు అంగీకార పత్రం, ఇవి ఆఫీసులో సంబంధిత ఏఈ గారి ఆఫీసులో కనుక మీరు ఇచ్చినట్లయితే వెంటనే మా ఏఈలు వాటిని ప్రాసెస్ చేసి రెవెన్యూ ఆఫీస్కు పంపించి వచ్చేటటువంటి నెల నుంచి వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేదానికి వీలవుతుంది. కావున దీనికి అందరూ సహకరించి మీ సరైన సర్టిఫికెట్లతోటి సంబంధిత ఏఈ గారిని కలవవలసిందిగా కోరుచున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గొప్ప సదవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు దీని ప్రకారం మన తెనాలి నియోజకవర్గంలో సుమారు 200 సెలూన్ షాపుల వరకు మనం సర్వే చేయటం జరిగింది. సో వారందరూ కూడా ఇప్పుడు ఈ పత్రాలు సమర్పించి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. బీపీఎల్ కాని వారికి లేదా నాయి బ్రాహ్మణ్స్ కాని వారికి ఈ పథకం వర్తించదు.